భగవంతుడా, నా జీవితంలో అన్నీ వదులుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో అన్ని సంతోషాలే ఉండాలి. ముఖ్యంగా నా భర్త మనసులో ఉన్న సంధ్యని ఆయన శాశ్వతంగా మర్చిపోవాలి. తను నా భర్తకి దూరం అయిపోవాలి. దేవుడా, వింధ్య చాలా తప్పుగా ఆలోచిస్తోంది. తన మనసులో నుంచి ఆ ఆలోచనలన్నీ దూరం అయిపోవాలి. తనలో మార్పు రావాలి. నాలో ఇంకా ఏ మార్పు రాదు. నా భర్త పూర్తిగా మారాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఈ చీకటి రోజులు ముగిసిపోయి కొత్త రోజులు రావాలి. వింధ్య కళ్ళను మనస్సును కమ్మేసిన ఆ ముసుగు తొలగిపోవాలి. నిజానిజాలు అది తెలుసుకోవాలి. ఆలస్యం అయినా చివరికి నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడుతున్నాను. కొన్ని బంధాలు తెంచుకున్నాను. ఇక మీదట సంధ్య కాదు, అలాంటి వాళ్ళు ఎవరెదురొచ్చినా, ఆటంకాలు ఏర్పరిచినా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. నా స్నేహితురాల్ని దూరం చేశాం, నా బిడ్డని దూరం చేశాం. అయినా నేను నిన్నేమీ నిందించడం లేదు. నా రాత ఇలా ఉంది అని సరిపెట్టుకుంటాను. కానీ అక్కడ నా వింధ్య జీవితం మాత్రం ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, అత్తయ్య, అత్తయ్య, మీరా? ఏంటమ్మా అలా ఉండిపోయావు? లోపలికి రమ్మని చెప్పవా? మనల్ని చూసిన ఆనందంలో తను అలా ఉండిపోయింది వాణి. అంతే కదా సంధ్య? అంతే అంతే మావయ్య గారు, అత్తయ్య గారు, రండి రండి రండి. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి మావయ్య. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మ సంధ్య, ఇప్పుడు అవన్నీ ఏం వద్దమ్మా. నీతో చిన్న పనుండి మీ అత్తయ్య నన్నిలా సడన్ గా తీసుకొచ్చిందమ్మా. నాతోనా? నాతో పనేంటి అత్తయ్య? ఏం లేదమ్మా, రాజేష్ వింధ్యలు సరదాగా ట్రిప్కు వెళ్లి రావడానికి నేను ఏర్పాటు చేశాను. వింధ్యను షాపింగ్ చేసుకోమనంటే కొన్ని చీరలు తెచ్చుకుంది. అవేమో నాకు నచ్చలేదు. తన దగ్గర నువ్వు లేవు కదా సెలక్షన్ చేయడానికి, అందుకే అనుకుంటాను. అందుకే నువ్వు నీ చేతులతో నేసిన చీరల్లో వింధ్యకి బావుండే చీర ఒకటి సెలెక్ట్ చేసి ఇవ్వమ్మా. నేను నేసిన చీరనా? ఏమైందమ్మా? నీ మంచి మనసుకి నీ చేతులతో నేచిన చీరిస్తే మంచే జరుగుతుందని ఏదో నా సంతృప్తి కోసమమ్మా. అయ్యో, దాందే ముందత్తయ్య, ఉండండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, తీసుకోండి. చూశారండి, సంధ్య సెలక్షన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. చీర ఎంత అందంగా ఉందో చూడండి. అవును వాణి, తన చేత్తో చేసిన వంటకాలే అద్భుతంగా ఉంటాయి. ఇంకా తను నేసిన చీర అందంగా ఉండకుండా ఉంటుందా? యాండి, తీసుకో. అయ్యయ్యో, మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, వద్దు. అదేం కుదరదమ్మా, ఇది నీ కష్టం కదా. తీసుకోకపోతే ఎలాగ చెప్పు? తీసుకో. ప్లీజ్ అత్తయ్య, మీరు గనక ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇంక మీదట ఎప్పుడూ మీరు చీర అడిగినా నేను ఇవ్వను. మీ ఇష్టం. ఇది నాది. నా వింధ్యకి ఇవ్వడం నాకు చాలా ఆనందం. అలా కాదమ్మా. పోన్లే వాణి, తనని ఇబ్బంది పెట్టకు. అత్తయ్య, ఈ చీర నేనిచ్చిన విషయం వింధ్యకి మాత్రం తెలియనివ్వకండి. అదేంటమ్మా, నేత చీర కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఏదైనా చెప్పండి. ఏదో షాప్లో కొన్నామని చెప్పండి. మీరేం చెప్పినా సరే, కానీ నా పేరు మాత్రం చెప్పకండి ప్లీజ్. ఏంటమ్మా, చెప్తే ప్రాబ్లం ఏంటి? వాణి, స్నేహితురాలకి ఇస్తుంది కదా, ఫ్రెండ్షిప్లో డబ్బులు తీసుకోవడం తను ఇబ్బంది పడుతుందేమో. అవునత్తయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. కానీ మరో రూపంలో నేనిచ్చినప్పుడు మాత్రం నువ్వు తీసుకోవాలి.
చూడు చీర ఎంత అందంగా ఉందో. అసలు మా వింధ్యకి తొందర ఎక్కువ. ఎన్నో చీరలు తెచ్చింది, కానీ అందులో ఒక్కటి కూడా ఇలాంటి చీర లేదు. ఇది తనకి చాలా బావుంటుంది. సరే వెళ్ళొస్తామమ్మా. సంధ్య వెళ్ళొస్తామమ్మా. సరే మావయ్య. ఆ, వింధ్య, నువ్వు నన్ను ద్వేషించినా, నా నుండి దూరంగా ఉన్నా, నేను నిన్ను చూడలేకపోయినా కనీసం ఈ విధంగా అయినా నేను నేసిన చీర నీకు పంపిస్తున్నాను. ఇది కేవలం నా సంతృప్తి కోసం, నా వింధ్యకు పంపించానన్న ఆనందం కోసం. నువ్వు నన్ను ఎంత తిట్టినా, ఎంత దూరం పెట్టినా నువ్వు నా వింధ్యవి. నాకు నీ స్నేహం కావాలి, నువ్వు కావాలి. ఎప్పటికైనా నిజం తెలుసుకుని నువ్వు మారి నా దగ్గరకు వస్తావని, సంధ్య అని పిలుస్తావని, మన స్నేహం మళ్ళీ చిగురిస్తుందని నాకు నమ్మకం ఉంది. అమ్మా వింధ్యా, అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో చూడమ్మా, నీకోసం ఒక చీర తీసుకొచ్చాను. అబ్బా, చాలా బాగుందత్తా. అవునత్తయ్య, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీ టేస్ట్ చాలా బాగుంది అత్తయ్య. అదేంటత్తయ్య, మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు కదా షాపింగ్ కోసమని. వింధ్య కూడా షాపింగ్ చేసి మరీ తెచ్చుకుంది కదా, మళ్ళీ మీరెందుకు తెచ్చారు? అదా చెప్పాను కదమ్మా, వింధ్య తెచ్చినవి అవెందుకో నాకు నచ్చలేదు, అందుకే. అవునా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అత్తయ్య? నాకెక్కడ ఈ టైప్వి కనిపించలేదు. అదేనమ్మా మన ఏమండి, సంగీతలో కాదండి, మనం వెళ్ళింది సాంప్రదాయలోకి. అవునవును, అక్కడే అక్కడే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి ఈ చీరని కట్టుకుంటాను. ఉమ్. ఏంటత్తయ్యా, చేనేత చీరలా ఉంది, అయినా ఎక్కడిది చీర? షష్. మెల్లగా మాట్లాడు, వింధ్యకి తెలియకూడదు. అదేంటత్తా, ఎవరికి తెలియకపోవడం ఏంటి? తనకి చెప్తే ప్రాబ్లం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు? ఈ చీర ఎవరిచ్చారత్తా? ఆ చీర సంధ్య ఇచ్చిందమ్మా. తను డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది సంజయ్ నేర్చిన చీరనా అత్తా? అది కూడా మీరెళ్ళి తెచ్చారా ఫ్రీగా? ఇందులో తప్పే ఉంది చెప్పు? తన స్నేహితురాలు కోసం డబ్బులు కూడా తీసుకోకుండా అలా ఇచ్చింది. ఇది సంధ్య ఇచ్చిందా?